నమస్కారం. మూల కథనాల ఆధారంగా రూపొందించిన ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, మనందరికీ ఎంతో పరిచయమున్న విషయాన్ని డీకోడ్ చేయబోతున్నాం. మనుషుల మాటలకి, వాళ్ళు చేసే పనులకి మధ్య ఉండే తేడాని, అలాగే కుటుంబాల్లోని భావోద్వేగాల్ని, పక్షపాతాలని ఒక చక్కటి పల్లెటూరి కథ ద్వారా చూద్దాం. ఇది కేవలం ఒక ఇంట్లో జరిగే కథ మాత్రమే కాదు, మన సమాజపు ఆలోచనా తీరును ప్రతిబింబించే ఒక అద్దమని చెప్పొచ్చు. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. మనం కథలోకి వెళ్లే ముందు మీకందరికీ ఒక చిన్న ప్రశ్న. కొంచెం లోతుగా ఆలోచించండి. ఇంట్లో నిజంగా కష్టపడి పనిచేసేవారికంటే తీయగా అందరినీ బుట్టలో వేసుకునేలా మాట్లాడేవారికే ఎక్కువ గుర్తింపు దక్కుతుందా? భలే ప్రశ్న కదూ. మనలో చాలామందికి రోజువారీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. కేవలం మాటలతో మాయ చేసేవారిని మనం ఆదరిస్తున్నామా, లేక ఏ ఆర్భాటం లేకుండా నిజాయితీగా శ్రమించేవారిని గుర్తిస్తున్నామా? ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి ఈ ప్రశ్నకు మూలకథలో ఎలాంటి సమాధానం దొరికిందో మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మొదటి విభాగానికి వస్తే, ముందుగా మనం సుబ్బమ్మగారి పల్లెటూరి ఇంటి నేపథ్యమేంటో చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక చక్కటి సాంప్రదాయ పల్లెటూరి వాతావరణం, ఒక ఇల్లు. ఆ ఇంటి పెద్ద దిక్కు అత్త సుబ్బమ్మగారు. ఆమెకు 2 కోడళ్ళు. ఒకరు పెద్ద కోడలు గంగా, మరొకరు చిన్న కోడలు గౌరి. ఈ ముగ్గురు చుట్టూనే మన కథ అంతా తిరుగుతుంది. ఒకే ఇంట్లో ఉన్నా, ఒకే అత్తగారి కింద జీవిస్తున్నా సరే, ఈ 2 కోడళ్ల ప్రవర్తనలు పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి. ఆ తేడా ఏంటో చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు రెండవ విభాగంలోకి వెళ్దాం. ఇక్కడ మన ఫోకస్ పెద్ద కోడలు గంగపైన. ఆమె తీరు ఎలా ఉంటుందంటే, మాటలెక్కువ, పని తక్కువ అన్నమాట. చూడండి, గంగా స్ట్రాటజీ చాలా సింపుల్. రోజువారీ జీవితంలో ఆమె వాడే బ్రహ్మాస్త్రమేంటో తెలుసా? పొగడ్తా. అత్తయ్య, మీ చీర చాలా బాగుందే అంటూ రోజుకో తియ్యటి మాట చెబుతూనే ఉంటుంది. పని చేసినా చేయకపోయినా సరే, ఈ మాటల గారాడితో అత్తగారిని ప్రసన్నం చేసుకోవడమే ఆమె ఎంచుకున్న సులువైన మార్గం. ఇది సామాజికంగా ఆమెను ఒక ఆకర్షణీయమైన వ్యక్తిగా నిలబెడుతుంది. కాని ఇక్కడే మనం అస్సలు విషయం గమనించాలి. నాణేనుకున్న రెండో వైపు ఎంత ఆసక్తికరంగా ఉందో చూడండి. ఒకవైపు చూస్తేనేమో ఇందాక మనం చెప్పుకున్నట్లు తెగ పొగడ్తలు కురిపిస్తోంది. ఇంకోవైపు చూస్తే అత్తగారు ఏవైనా అంట్లు తోమని పని చెబితే చాలు, వెంటనే అబ్బే నాకు నడుంనొప్పొస్తోందత్తయ్యా అని ఒక సాకు చెప్పేస్తోంది. అంటే కష్టపడి పనిచేసే బాధ్యతను స్వీకరించకుండా కేవలం ఆ తీయని మాటలతోనే ఇంట్లో తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోందన్నమాట. తెలివైన పనే కదా. సరే, ఇప్పుడు మూడవ విభాగానికి వెళ్దాం. చిన్న కోడలు గౌరి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ పరిస్థితి పూర్తిగా డిఫరెంట్. నిశ్శబ్దం మరియు శ్రమ. గౌరీ అంకితభావం ఎంత గొప్పదంటే, ఆమె దినచర్య చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. తెల్లవారకముందే, అంటే వేకువజామునే నిద్రలేస్తుంది. ఉదయాన్నే ఇల్లంతా ఊడ్చి వాకిలి కడిగి ఆ తర్వాత ముగ్గు వేస్తుంది. అక్కడితో అయిపోయిందా? లేదు. ఇంట్లో వాళ్లందరికీ కాఫీలుచ్చి అల్పాహారం, భోజనం అన్నీ వండి పెడుతుంది. లిటరల్గా చెప్పాలంటే, ఈ ఇల్లు సజావుగా నడుస్తోందంటే దానికి పునాది గౌరీ పడే ఈ కష్టమే. కాని ఇంత చేసినా గౌరీ స్వభావం చాలా నిశ్శబ్దమైనది. ఆమె ఇంటి పనులన్నీ అలా నిర్విరామంగా చేస్తూనే ఉంటుంది, కాని ఎవరి దగ్గర ఎక్కువ మాట్లాడదు. ఇతరులని మాయ చేసేలా పొగడటం ఆమెకస్సలు రాదు. తన పనేంటో తను చూసుకుంటూ పోతుంది తప్ప మాటల ద్వారా షో ఆఫ్ చేయడం ఆమె డిక్షనరీలోనే లేదనమాట. ఇక 4వ విభాగంలో ఈ 2 కోడళ్ల మధ్య ఉన్న పని మరియు ప్రవర్తనల పోలికను మనం పక్కపక్కన పెట్టి చూద్దాం. ఈ ఇద్దరి మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని ఇక్కడ గమనించండి. ఒకవైపు గంగా పని నుండి ఈజీగా తప్పించుకునే మనస్తత్వం, కాని సోషల్గా ఎక్కువగా మాట్లాడుతూ అందర్నీ పొగుడుతూ చురుగ్గా ఉంటుంది. మరోవైపు గౌరీ అత్యంత కష్టపడి పనులన్నీ చేసే తత్వం, కాని సామాజికంగా చాలా నిశ్శబ్దంగా, రిజర్వ్డ్గా ఉంటుంది. ఒకరు పైకి కనిపించే ఆకర్షణను నమ్ముకుంటే, మరొకరు తమ నిజమైన కష్టాన్ని నమ్ముకున్నారు. 5వ విభాగం. ఇక్కడే మన కథలో అసలు ట్విస్ట్ ఉంది. అదే పక్షపాతంలో విపర్యయం, సుబ్బమ్మగారి ఎంపిక. సాధారణంగా మనం ఏమనుకుంటాం? కష్టపడే గౌరీకే ఇంట్లో ఎక్కువ గుర్తింపు ఉంటుంది అనుకుంటాం, రైట్? కాని ఇక్కడే పెద్ద విపర్యయం దాగి ఉంది. ఇంట్లో ఏ పనీ చేయకుండా కేవలం తీయగా మాట్లాడే గంగా అంటేనేమో అత్త సుబ్బమ్మగారికి చాలా ఇష్టం. కాని తెల్లవారకముందే లేచి ఇల్లంతా చక్కదిద్దే గౌరిని చూస్తే మాత్రం సుబ్బమ్మ ముఖం తిప్పుకుంటుంది, అసలు పట్టించుకోదు. ఇది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే పక్షపాతమే కదా.
ఇంటిని బతికిస్తున్న శ్రమ కంటే చెవులకి ఇంపుగా అనిపించే పొగడ్తలకే అత్తగారు పడిపోయారు. ఇది కేవలం సుబ్బమ్మగారి కథే కాదు, పక్షపాతం ఎలా పనిచేస్తుందో చూపే ఒక లైవ్ ఎగ్జాంపుల్. సో ముగింపుకొచ్చేసరికి ఈ విశ్లేషణ ద్వారా మనందరి మనసులో మెదిలే ఒక బలమైన ప్రశ్నే ఇది: నిజమైన కష్టం కంటే పైపైన చేసే పొగడ్తలనే మన సమాజం ఎక్కువగా గుర్తిస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. సుబ్బమ్మలాంటి వ్యక్తులు, ఇలాంటి పరిస్థితులు మీ చుట్టుపక్కల కూడా ఎప్పుడైనా గమనించారా? ఒక వ్యక్తి విలువను వాళ్ళు చెప్పే తీయటి మాటల ఆధారంగా అంచనా వేస్తామా, లేక వాళ్ళు చేసే పనుల ఆధారంగా అంచనా వేస్తామా అనేది ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఈ ఆలోచనను మీకే వదిలేస్తూ ఈనాటి మన విశ్లేషణను ముగిస్తున్నాను. మళ్ళీ మరో ఆసక్తికరమైన